సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 2 రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, బహిరంగ సభ తదితర అంశాలపైన కేసీఆర్ పార్టీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 2 రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 2 రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, బహిరంగ సభ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 2 రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుసగా సమావేశాలు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహిస్తున్నారు. ఈ రోజు మరోసారి పార్టీ ముఖ్య నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నిలపాలి, అయితే ఆ అభ్యర్థి ఎంపిక పైన ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ సంబంధించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా జోగు రామన్న, బూడిద బిచ్చినారు, ఈ 4 పేర్లు బాగా ప్రముఖంగా అయితే వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఎవరిని అభ్యర్థిని నిలుపుతారని మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు జరిగే సమావేశంలో అయితే ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేసీఆర్ పార్టీ నేతలు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు చూసినట్టయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చే నెల 27వ తారీఖు ఉంది కాబట్టి ఈరోజు సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు చేయాల్సిన కార్యక్రమాలపై కూడా పార్టీ నేతలు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 10వ తారీఖు పార్టీ ప్రతినిధుల సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా కేసీఆర్ పార్టీ నేతలకు వివరిస్తారు.
మరోవైపు పార్టీ భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అది వరంగల్ వేదికగా నిర్వహించాలా లేకపోతే గజ్వేలు, భువనగిరి, జనగామలో నిర్వహించాలనే దానిపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ అన్ని అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు ఉత్తర కరీంనగర్ లో 2 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకున్న